ఫోక్సో నిందితుడు బండి భగీరథ్కు బెయిల్ రావడంపై బాధకరమన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించాలన్నారు. ఇన్నాళ్ళు ఆ మైనర్ బాలికను ప్రజలు ఈ న్యాయ వ్యవస్థనే కాపాడిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదన్నారు. ప్రభుత్వం ఉల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో అరెస్టు చేయాలని చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితుడిని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్లు కనబడిందన్నారు. ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భద్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుందని అన్నారు. హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికి బాధితురాలను పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, పోక్సో నిందితుడు బండి భగీరథ్ కు బెయిల్ రావడంపై బాధాకరమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోక్సో కేసులో దాదాపుగా 54 రోజుల పాటు మద్యం బెయిల్ కు 54 రోజుల పాటు జైలు ఉన్నటువంటి బండి భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ గౌరవ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో బాధితురాలు తరఫున ముందు నుంచి ఫైట్ చేస్తున్నటువంటి మాజీ పోలీస్ అధికారి, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన కొద్దిసేపటి క్రితం రైతు వేదికగా ఒక ట్వీట్ చేశారు. శభాష్ రేవంత్ రెడ్డి మిత్రుడు అంటే ఎలా ఉండాలి, బండి సంజయ్ సీఎం స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఈ నెల 12వ తారీఖున బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా భగీరథ్ కు బెయిల్ రావడం పట్ల ఆయన చేసినటువంటి ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. భగీరథ్ కు బెయిల్ రావడం బాధాకరం, కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ ఎక్స్ వేదికగా స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మైనర్ బాలికత అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి బండి భగీరథ్ కు బెయిల్ రావడం బాధాకరమని, కానీ గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించాలి. ఇన్నాళ్ళు ఈ తెలంగాణ పసిబిడ్డల్లో ప్రజలు ఈ న్యాయ వ్యవస్థనే కాపాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఉల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో అరెస్టు చేయాలని కూడా చూసిందంటూ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితుడిని ఎలాగైనా బెయిలిప్పించి కాపాడాలనేటువంటి ఉత్సాహకత గుర్తొచ్చినట్టు కనబడిందని, ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భద్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుందని చెప్పుకొచ్చారు. హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికి బాధితురాన్ని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైనటువంటి సంకేతం అని చెప్పుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వం ఎన్నో కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించినా ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, కనీసం చుట్టూ కూడా వేయలేదనేటువంటి అంశాన్ని కూడా సందర్భంగా ఆయన ఎక్స్ అకౌంట్ లో చెప్తున్నారు. ఇక నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడే బలమైనటువంటి రాష్ట్ర హోంమంత్రిగా బండి సంజయ్కి రైట్ భాస్కర్. పోక్సో నిందితుడు బండి భగీరథ్ కు బెయిల్ రావడంపై బాధాకరమన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించాలని అన్నారు. ఇన్నాళ్ళు ఆ మైనర్ బాలికను ప్రజలు ఈ న్యాయ వ్యవస్థనే కాపాడిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదన్నారు. ప్రభుత్వం ఉల్టా ఈ బిడ్డను హనీ ట్రాప్ కేసులో అరెస్టు చేయాలని చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితుడిని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్లు కనబడిందని అన్నారు.
ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భద్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుందని అన్నారు. హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికి బాధితురాలను పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇవాళ బండి భగీరథ్ కు బెయిల్ రావడం పట్ల టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తి సంజయ్ కి ఉన్నటువంటి చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందని చెప్పుకొస్తూ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళకి బాధితురాన్ని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైనటువంటి సంకేతం అని, ప్రభుత్వం ఎన్నో కేసుల్లో పీపీలను నియమించిన ఈ కేసులో మాత్రం బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, కనీసం సిట్ ను కూడా ఏర్పాటు చేయలేదని, నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి బండి సంజయ్ల బలమైన మైత్రి బంధం రేవంత్ రెడ్డి రాష్ట్ర హోంమంత్రిగా, బండి సంజయ్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నంత కాలం బాధిత మహిళల అమ్మాయికి న్యాయం జరగదని, ఈ చర్యతో ప్రభుత్వం ఎంతో మంది అమ్మాయిలు తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. బాధితుల తరఫున నిలబడాల్సినటువంటి ప్రభుత్వ తరపు న్యాయవాదులు నిందితుని తరపున నిలబడ్డారు కాబట్టి బాధిత బాలికపై ఒక ప్రైవేటు లాయర్ను ఆశ్రయించకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయినటువంటి అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వారికి తీరు చూసి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కేవలం ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతుందన్నటువంటి నిప్పు లాంటి నిజమైనటువంటిది ఇవాళ బయటపడిందని, 10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి నిందితుడు ఇవాళ బెయిల్ పైన బయటకు రాబోతున్నాడు. ఈ నిందితుడు ప్రభుత్వం ఇచ్చిన అభయంతో ఇంకా ఎన్నో అఘాయిత్యాలకు, ఎన్ని ఘాతకాలకు పాల్పడతాడో ఊహించలేకపోతారు. ఏది ఏమైనా ఈ మహిళ బాలికను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యావత్ తెలంగాణ సమాజానిది. ఆమె భవిష్యత్తులో న్యాయం కోసం చేసే ఏ పోరాటానికైనా మనం అందరం ఆమెకు బాధ్యతగా నిలబడాలని చెప్తూ మొత్తానికి జూలై 11న పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. శభాష్ రేవంత్ రెడ్డి గారు మిత్రుడంటే మీలా ఉండాలి అంటూ ఆయన తెలంగాణ పోక్సో కేసుతో పాటు జస్టిస్ ఫర్ తెలంగాణ మైనర్ గర్ల్స్ అనేటువంటి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భగీరథ్ కు బెయిల్ రావడంపై మాత్రం ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆయనకున్నటువంటి మనోభావాలను పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.